పశ్చిమాసియాకు సంబంధించి ఇరాన్ అలాగే వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా నడుస్తుందో, ఒకవైపు పండగ వాతావరణం, వాళ్ళ పండగ జరుపుకుంటున్నప్పటికీ కూడా ఆ దాడులు ఆగడం లేదు. దాని మీద అనిశ్చితి నెలకొంది. ఆర్థిక మాంద్యం ప్రబలుతోంది. మరోవైపు ముడి చమురు, వంట గ్యాస్ సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది ప్రపంచవ్యాప్తంగా ఆ తాకిడికి చాలామంది నిజమైనగా కాదా అనేది ఒకసారి మనదైన శైలిలో విశ్లేషించుకుందాం. ఒక్కసారి ఇక్కడ చూస్తే హెడ్లైన్గా చూడొచ్చు, స్వార్థం ఆధిపత్య ఆకాంక్షలే యుద్ధానికి కారణం. ఎగ్జాక్ట్లీ, స్వార్థము ఆధిపత్యం. స్వార్థం ప్రతి మనిషికి ఉంటుంది. అయితే సామాన్యుడికి ఉండే స్వార్థం వేరు, డబ్బున్నోడికి ఉండే స్వార్థం వేరు. సామాన్యుడి స్వార్థం ఎంతసేపు నేను, నా కుటుంబం, నాకు ఆస్తుపాస్తులు, లేదంటే నేను సంపాదించుకోవాలి, ఇదే ఉంటుంది. నా వాళ్ళకి బాగా చూసుకోవాలి, నా వాళ్ళకి న్యాయం జరగాలని. బట్ డబ్బు మదం పెరిగే కొద్దీ ఆధిపత్య ధోరణి పెరిగిపోతుంది. దానికి ప్రతిది కూడా నేను నా ఇష్టం వచ్చినట్టు జరగాలి, నేను చెప్పినట్టే జరగాలి అనే ఆకాంక్షలోకి వెళ్ళిపోతాడు. సో అదే ఇక్కడ శ్రీమాన్ మోహన్ భాగవత్ గారు చెప్పారు. దాని మీద ఒక్కసారి ఒక వార్త ఇక్కడ ప్రధాన వార్తాపత్రికలో వచ్చింది. అంటే జస్ట్ ఒక చిన్న లైన్ అదే చూస్తే, స్వార్థ ప్రయోజనాలు, ఆధిపత్య ఆకాంక్షలే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘర్షణలకు ప్రధాన కారణమని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ఐక్యత, క్రమశిక్షణ, ధర్మాచరణ ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. మహారాష్ట్రలోని నాగపూర్లో శుక్రవారం విదర్భ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి భూమి పూజ చేసిన అనంతరం ఆయన సభలో ప్రసంగించారు. 2000 ఏళ్లుగా ప్రపంచ వివిధ మార్గాలను ప్రయత్నించినా ఘర్షణలకు పరిష్కారం దొరకడం లేదన్నారు. శాంతియుత జీవనానికి సామరస్య సహకారమే మార్గమని ఆయన సూచించారు. అంటే ప్రతిదీ కూడా యుద్ధాలు జరగడము, ఒకదాని మీద ఒకటి ఆధిపత్య ధోరణితో వెళ్ళడం. ఏమంటే రాజు యుద్ధనీతి కామను, యుద్ధనీతి ఖచ్చితంగా పక్కనున్న రాజ్యాలను జయించుకు వెళ్ళాలి, దాని మీద ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలనే ధోరణిలో ఇవి నడుస్తూ ఉంటాయి. సో అయితే ఇక్కడ ఆధిపత్య ధోరణి ఉండొచ్చు, కానీ ఇంకా రాజరిక పరిపాలన గట్రా లేదుగా. ఇప్పుడు మనం 2000+ ఉన్నాం. ఇప్పుడు ఈ శకంలో ఉండి కూడా ఇంకా మనుషుల్ని బానిసలుగా చూడటము, మనుషుల్ని హీనంగా చూడటము, లేదంటే ఆధిపత్య ధోరణితో వాళ్ళని జయించుకొచ్చిన తర్వాత మేము జయించాములే, మా కింద బానిసలుగా ఉండాలి, లేదంటే మేము చెప్పినట్టుగా మా చెప్పు చేతిలో ఉండాలనడానికి టెక్నాలజీ మారింది, ప్రజాస్వామ్య పద్ధతులు వచ్చాయి. అది ప్రెసిడెంట్ రూలింగ్ అయినా అవ్వచ్చు, ప్రధాని రూలింగ్ అయినా అవ్వచ్చు, కానీ ప్రజాస్వామ్యంలోనే ఒక రకరకాల పద్ధతులు అవన్నీ అంతే. సో ఈ ధోరణి మారాలి అనేది ఇక్కడ మోహన్ భాగవత్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం.